మటన్ కర్రీ టేస్టీగా చాలా గ్రేవీగా రావాలంటే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, 2 యాలకులు, 4 లవంగాలు, 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 ఉల్లిపాయ తరుగు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఇవి వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం అడుగు అంటకుండా మెల్లగా 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 సన్నగా తరుక్కున్న టమాటా కూడా వేసి వేయించుకోవాలి. ఈ టమాటా అనేది మనకి గ్రేవీగా అయ్యి పైకి నూనె తేలే వరకు మంట స్లోలో పెట్టి వేయించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చూసారు కదా, ఈ టమాటా అంతా గుజ్జుగా వచ్చేసింది, పైకి నూనె తేలుతూ ఉంది. ఇప్పుడు మనం 1/2 కేజీ మటన్ ముందుగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టిన మటన్ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్కి తాలింపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మెల్లగా 2 నిమిషాలు ఈ తాలింపు అంతా మటన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఈ మటన్లోని నీరంతా ఇనికిపోయి నూనె పైకి తేలేంత వరకు మనం ఈ మటన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ వాడట్లేదు, ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి 20 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. అదే కుక్కర్ అయితే మనకి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మటన్ని ఉడికించుకుందాం. ఇందులో నీళ్ళంతా ఇనికిపోవాలి. ఇక్కడ ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇలా నీళ్ళు ఉన్నప్పుడు మళ్ళొకసారి 5 నిమిషాలు అలానే మూత పెట్టేసుకుంటే ఈ నీరు ఇనికిపోయి మనకి నూనె పైకి తేలుతుంది. కూరలో నీళ్ళంతా ఇనికిపోయి నూనె పైకి తేలాక మనం కారం, ఉప్పు, అలాగే మసాలాలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మొత్తం నూనె అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం. 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు, కొద్దిగా పుదీనా, ఈ 3 వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్ల కారం వేసుకోండి. దీని తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సగం ఎండు కొబ్బరి, అలాగే 8 నుంచి 10 జీడిపప్పులు ఇవి వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని కర్రీలో వేసుకొని పచ్చివాసన పోయి నూనె తేలేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ ఈ గ్రేవీకి కలుపుతున్నాను. ఇప్పుడు ఇది కుక్కర్ కాదు కాబట్టి, ప్యాన్ కాబట్టి ఈ మటన్ని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అందుకని నేను ఇక్కడ మూత పెట్టేసి 20 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. అదే కుక్కర్ అయితే 3 విజిల్స్ సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ నూనె తేలింది. దీనికి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర యాడ్ చేశాక 2 మినిట్స్ ఉడికించుకొని తీసేస్తే టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది.